కోట్లాట, కొట్లాట కాదు కోట్లాట, కాసులు లాల్చిన కోడి కూత, పండుగ 3 రోజులు బరిలోనే గోదారి, ఏపీలో 2,000 కోట్ల పందాలట, తాడపల్లిగూడెంలో ఒకే పందెం 1,53,00,000, ఇక గుండాట పేకాటల్లో 500 కోట్లు, కృష్ణాలో 800 కోట్లు, పశ్చిమలో 300 కోట్లు, బాపట్లలో 200 కోట్ల పందాలట. ఇక చూడు, ఇక కోడి పందాల కథ చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఇప్పుడు ఆంధ్రాలో జరిగేటి కోడి పందాలే. ఇప్పుడు ఆంధ్రాలో ఆడేటోళ్ళ కంటే ఆట ఆంధ్రాదే, కానీ పందాలు మాత్రం తెలంగాణలో ఎక్కువగా. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రాలో ఎక్కువగా కోడి పందాలు ఆడేటువంటి వాళ్ళంతా కూడా, ఆడిపించేటువంటి వాళ్ళు ఆంధ్రాలు, కానీ ఆడేటోళ్ళంతా కూడా తెలంగాణలో. ఇక్కడి నుంచి మామూలుగా ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా కూడా 75% ఖాళీ అయిపోయింది. ఎవరికి ఫోన్ చేసినా కానీ ఆంధ్రాలో ఉన్నావు, ఆంధ్రాకి ఎందుకు పోయావంటే కోడి పందాలు, పేకాట, గుండాట, ఇంకా ఆట మొత్తం అంతా కూడా అటువైపు ఉన్నారు. ఇక బారిలో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. ఒక ఆటకు 1,53,00,000, ఒక కోడి గెలిస్తే అలా అటన్న రావాలి ఇటన్న రావాలి, 1,53,00,000 పందెం అది. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకినాయి, కోళ్ళు కత్తులు రువ్వి నిర్వాహకులు పంట పండించినాయి. కోడి పందాలతో పాటు గుండాట, కోతఠాలతో హోరెత్తించాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 3 రోజుల్లోనే 500 కోట్ల వరకు పందాలు తెగినట్లు అంచనా. ఒక కాకినాడ జిల్లాలోనే ఏకంగా 250 కోట్ల లావాదేవీలు సాగినట్టు చెప్తున్నారు. ఒక్కో పరి వద్ద 3 నుంచి 4 గుండాట బోర్డులు ఏర్పాటు చేయించి నిర్వాహకులు లాభాలు వెనకేసుకున్నారట. కడప మండలంలోని కోడి పందాలు 3 రోజులు కలిపి 15 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. తాళ్లరేవులో అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత యానం రిసార్ట్లో 40 గదులు బుక్ చేయించి 3 రోజులు రేంబావులు పేకాట ఆడించినట. 3 బోర్డుల గేమ్ పేకాటలో రోజుకు మొదటి విన్నర్ 1 కోటి వరకు గెలుచుకున్నాడట. ఇక మగువలను కూడా తీసుకువచ్చి చిందులేపించిండు. మొత్తం పేకాట టర్నోవర్కు 13 కోట్లని అంచనా. కాకినాడ రూరల్, కడప, ఉండూరు, కందరాడ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పందాల వద్ద ప్రవేశ రుసుము కనీసం 1.50 అంటే ₹1,50,000 అట. ఎక్కడికక్కడ భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిండ్రు. పందాలు తిలకిస్తున్న వారికి ఉదయం టిఫిన్, మధ్యలో స్నాక్స్, పలు రకాల వంటలతో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా ఏర్పాటు చేసిందట. పలు బారుల వద్ద రక్షణ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. తూనీలో 8 కోట్లకు పైగా పందాలు జరిగినాయి. పక్కనే ఉన్న అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి పందెం రాయలు ఇక్కడికి పోటెత్తును. ఇక సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ కోడి పందాలు ఏమన్నా చట్ట పరిధిలో జరుగుతున్నాయి ఇవంతా కూడా. మరి ఇది పోలీసులకు కళ్ళకు కనబడతలేదా, లేకపోతే మరి ఇంకేంది అక్కడ ప్రభుత్వానికి ఏమైనా కనబడతలేదా? ఇదంతా కూడా ఇప్పుడు జూదము కదా ఇదంతా కూడా. ఇప్పుడు పేకాట ఆడుతూ ఉంటే పోలీసులు పట్టుకొని పోతారు. ఇక్కడ ఎవరైనా 4 ఆడితే పట్టుకుపోతారు కదా. మరి 4 ఆడితేనే వాళ్ళు దొంగచాటుగా ఇంట్లో ఆడుతున్నా కానీ పట్టుకపోయినటువంటి పోలీసులకి బహిరంగంగా ఈ విధంగా ఆటలు ఆడుకుంటూ బెట్టింగ్లు ఆడుతూ ఉంటే పోలీసులకు కనబడట్లేదా? ఒకటి. రెండోది, ఇక ఇక్కడ మగవులను తీసుకొని వచ్చి ఇక సగం బట్టలు వేపించుకుని ఎగిరిపించుడు. మరి ఇది అశ్లీలను ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నారు? దీనికి ప్రభుత్వాలు ఏ విధంగా సహకరిస్తూ ఉన్నాయి? పోలీసు వ్యవస్థ ఎందుకు సహకరిస్తూ ఉన్నది? ఏంది ఇది? నిజంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియా వచ్చినటువంటి వీడియోలు చూసినట్టయితుంటే ఏదో దరిద్రంగా ఉన్నాయంటే, బహిరంగంగా మగవులను తీసుకొచ్చి మహిళలను తీసుకొని వచ్చి స్టేజ్ మీద సగం బట్టలు వేపించి ఎగిరిపించుడు. ఇది దేనికి సంకేతం? ఇది అభివృద్ధికి సంకేతమా, లేకపోతే నాశన కాలానికా? ఇగో ఏపీలో ఏలూరు రూరల్ కోడిల బరి వద్ద పందెం కోడితో ఓ యువతి. ఇక ఇప్పుడు ఎక్కువగా ఇక అంటారు కదా మహిళలు అన్నిట్లలో సమానమే అని. ఇప్పుడు ఈ పోటీలలో కూడా చాలామంది పందెం కాసేందుకు ఆ కోడి పందెంలో వాళ్ళు బిట్టింగ్ వేయడానికి చాలామంది మహిళలు ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. కొన్ని వీడియోలలో చూస్తూ ఉన్నాం, మహిళలు కూడా మేము బిట్టింగ్ పెట్టాం, 4 వచ్చినాయి, 3 పోయినాయి, 10లో 2 పోయినాయి, 1 వచ్చింది, ఇట్లా రకరకాలుగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా బిట్టింగ్ వేస్తూ ఉన్నారు. ఏలూరులో 200 కోట్లు దిగినాయట. ఏలూరు జిల్లాకు ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాల నుంచి ప్రముఖులు, పలువురు ప్రజాప్రతినిధులు పోటెత్తడంతో కోడి పందాలు రంజుగా సాగినాయి. భోగి నుంచి కనుమ శుక్రవారం సాయంత్రం వరకు 200 కోట్లకు పైగా పందాలు దిగినాయట. ఇక బాపట్లలో 200 కోట్ల పందాలు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కోడి పందాల్లో దాదాపు 200 కోట్ల వరకు చేతులు మారినట్టు సమాచారం. ఒక చెరుకుపల్లి మండల పరిధిలోనే ఏర్పాటు చేసిన బరిలోనే పండుగ 3 రోజుల్లో దాదాపు 100 కోట్ల వరకు పందాలు సాగినట్లు అంచనా.
ప్రధాన బారుల వద్ద నిర్వహించిన కోడి పందాల్లో 6 బుల్లెట్లు గెలుచుకున్నారట. బుల్లెట్లు కూడా పెట్టిండు ఇలా, కార్లు, బుల్లెట్లు, ఇంకా వేరే వేరే అన్నీ పెట్టిండు అన్నట్టు. ఇక సేతువపై డేగ ఆధిపత్యం. సేతువపై డేగ అంటే సేతువ అంటే ఈ కోడికి ఒక పేరు అన్నట్టు, అది 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 ఒక తెగకు సంబంధించింది. ఇక డేగది ఇంకోటి. సో దీంట్లో 1.53 కోట్ల పందెం. మరి ఏది గెలిచిందో మరి. పశ్చిమ గోదావరి జిల్లా తాళపల్లిగూడెం పట్టణంలోని పైబోయిన వెంకటరామయ్య తోటలతో గురువారం భారీ కోడి పందెం జరిగిందట. రాష్ట్రంలోనే ఈ పందెం సంచలనం సృష్టించింది. గత ఏడాది 1,25,00,000 గెలుచుకున్న గుడివాడ ప్రభాకర్ మరోసారి కోట్ల పందెంలో నిలవగా, ఈసారి రాజమండ్రికి చెందిన రమేష్ టీం పందానికి సై అన్నారట. సేత్వ పుంజుతో గుడివాడ ప్రభాకర్ 1,53,00,000తో బరిలోకి వచ్చి కాలు దువ్వగా రాజమండ్రి రమేష్ డేగపుంజు సై అందట. ఈ పోటీలో గెలిచిన రాజమండ్రి రమేష్ టీము 1.53 కోట్లు సొంతం చేసుకున్నారట. పోయినసారి ఆయన గెలిచిన ఆయనే ఈసారి దీని మీద పెడితే ఓడిపోయిన ఆయనే. ఓడిపోతే 1,53,00,000 రూపాయలు వాళ్ళు గెలిచినట. ఇది పెద్ద పందెం అన్నట్టు. ఇప్పుడు పోలీస్ కాన్వాయ్తో వచ్చి కోటి పట్టి ఉమ్మడి కృష్ణా జిల్లా కీసరలో ఓ వ్యక్తి 25 కోడి పందాలు గెలిచి బుల్లెట్లు బహుమతిగా అందుకున్నాడట. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో ఒక ప్రముఖుడు కోటి గెలుచుకున్నాడు. పోలీస్ కాన్వాయ్తో వచ్చిన ఆయన ఒకే ఒక పందెం కట్టి 10 నిమిషాల్లోనే కోటి కొల్లగొట్టిందట. ఇక కృష్ణాలో 3 రోజుల్లో 800 కోట్ల పందాలు తెగినాయి. ఈసారి బరుల వద్ద ఎన్ఆర్ఐ మహిళలు కూడా సందడి చేసిందట. ఇక చూడు, పోలీస్ కాన్వాయ్తో వచ్చి కూడా ఆటలు ఆడిందట. ఇక పోలీసులే ఆటలు ఆడిన తర్వాత ఇక వాళ్ళని ఎవరు పట్టుకోవాలిగా? ఇటువంటి ఆటలు ఆడుతున్నటువంటి వాళ్ళని పట్టుకోవాల్సిన పోలీసులు సైతం కూడా ఇదే ఆటకు బానిస అయిపోయి 10 నిమిషాలలో ₹1,00,00,000 అందుకొని పోయినటువంటి ఈయనే ఇక దాన్ని ఎట్లా అదుపులోకి తెచ్చుకొస్తాడు? వీళ్ళే కాదు, మనం నిన్న కొన్ని వీడియోలు చూసినాం. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ స్టిక్కర్ తోటి, మెంబర్ ఆఫ్ పార్లమెంటు అన్నటువంటి ఒక స్టిక్కర్ తోటి 2 వెహికల్ అక్కడికి వెళ్ళినాయి. బహిరంగంగా కనపడతారు కోడి పందాల ఆటకాడికి. అంటే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇలా పోలీసులు, వీళ్ళందరూ కూడా ఈ ఆటకు వాళ్ళు ఆంధ్రాకు పోయి ఆట పట్టిందంట. దీన్ని ఎవరు అదుపులోకి తీసుకొస్తారు? సో దీంట్లో ఈసారి బరుల వద్ద ఎన్ఆర్ఐ మహిళలు కూడా ఉన్నారట. లక్కీ డ్రాలో 25 లక్షల కారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం కోడి పందాల బరిలో పుత్తూరి నరసింహరాజుకు అదృష్టం వరించిందట. శుక్రవారం లక్కీ డ్రాగా తీస్తే పుత్తేపురం సొసైటీ అధ్యక్షుడు పుత్తూరి నరసింహరాజు అండ్ టీము సభ్యులు స్కార్పియో దక్కిందట. ఇక చూడు, ఇక తెలంగాణ సందడి, బహుమతులకు కార్లు, బుల్లెట్లట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలంగాణ వాసుల అవనే ఎక్కువగా కనిపిస్తుంది. వారు కార్లతోనే రోడ్లన్నీ నిండిపోయినాయి. అలాగే ఎక్కువ కోడి పందాలు గెలిచిన వారికి కార్లు, బుల్లెట్లు బహుమతిగా అందజేసిండ్రు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో కార్లు బహుమతులు ఇవ్వడం గమనార్హం. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వంటి వాళ్ళు కూడా జిల్లాలోని పలుచోట్ల హల్చల్ చేసిండ్రు. అలాగే కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్, కడప, జగ్గంపేట, పెద్దాపురం బరుల వద్ద పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి వచ్చిన పందెం రాయళ్లు పందెం కాసిళ్ళు. తెలంగాణ నుంచి వచ్చిన కొందరు మహిళలు, సాఫ్ట్వేర్ యువతులు సైతం గుండాట ఆడిల్లట. తాళరేవులో తెలంగాణకు చెందిన ఓ జంట కోడి పందాల్లో బుల్లెట్ గెలుచుకున్నది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధిక పందాల్లో గెలుపొందిన విజేతలకు ఆత్రేయపురం మండలం, రావులపాలెం మండలంలో పలు గ్రామాల్లో బుల్లెట్లకు కానుకగా అందించిందట. బుల్లెట్లను కూడా వాళ్ళు కానుకగా అందించిండ్రు. ఆత్రేయపురం మండలంలో లొల్ల బరి వద్ద అత్యధిక పందాలు గెలిచినటువంటి వారికి రాత్రి క్రెటా కారును వాళ్ళు అందజేసిందట. ఇక చూడు, అంటే ఈ కార్లు గీర్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళని ఆకర్షించడం కోసం. ఇప్పుడు ఈ వార్తలు వినాలి, రేపు మాకు కూడా వస్తాయి కావచ్చు అని ఇంకో 10 మంది పోవాలి అక్కడికి.